బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ మహాసభ గురించి వారితో చర్చిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం గురించి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, నవీన్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ మహాసభ గురించి వారితో చర్చిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం గురించి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, నవీన్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏప్రిల్ 27న జరగబోయే రజతోత్సవ మహాసభ గురించి నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సిద్దిపేట నుంచి రంగాచారి అందిస్తారు. అయితే రంగాచారి, చెప్పండి, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రజతోత్సవ మహాసభ ఎలా జరగబోతుంది? ఇవాళ సమావేశం దేని గురించి కాబోతుంది? ప్రియా, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభలు ఈ నెల 27న వరంగల్, హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో జరగబోతుంది. సుమారు 1500 ఎకరాల విశాలమైనటువంటి సభలో ఈ స్థలంలో ఈ సభని నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది చారిత్రాత్మకమైన సభగా జరగబోతూ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైనటువంటి సభగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఒక ఉద్యమ నేపథ్యంలో పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ. 2001లో సిద్దిపేట నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని అప్పుడు స్థాపించడం జరిగింది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మొక్కవోని పోరాటంతో కేసీఆర్ సకల జనులకు నాయకత్వం వహించి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల కాలం పాటు ఒక అద్భుతమైనటువంటి పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 25 ఏళ్లు ఆ పార్టీ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సభను ఒక హిస్టారికల్ సభగా నిర్వహించడం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా వరంగల్ ని కేంద్రంగా ఎంచుకుని ఆయన ఈ సభను నిర్వహించబోతున్నారు. వరంగల్ కు ఒక హిస్టారికల్ నేపథ్యం ఉంది. అది పోరాటాల కిల్లగా, చైతన్యవంతమైనటువంటి జిల్లాగా వరంగల్ జిల్లాకు మొదటి నుంచి కూడా ఒక పేరు ఉన్నది. అక్కడి నుంచి
ఏ ఏ ఏ ప్రక్రియ ప్రారంభించినా విజయవంతం అవుతుందనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కేసీఆర్ కు ఉంది. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని జరిపిన సందర్భాల్లో కూడా వరంగల్ నుంచి ఆయన గొప్ప గొప్ప సభలు అక్కడ నిర్వహించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్లో ఆయన ఈ సభని నిర్వహించడానికి పూనుకున్నట్టుగా మనకు ఆయన చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం ఆయన గత 5-6 రోజులుగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి, మాజీ మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్సీలతోటి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఆయన సమావేశం అవుతున్నారు. ఇప్పటికే అటు కరీంనగర్, వరంగల్, ఇటు సిద్దిపేట, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ రోజు ఆయన ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అట్లాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు కేసీఆర్ తో భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ సమావేశంలో దేని గురించి డిస్కషన్ నడుస్తుంది? ముఖ్యంగా మొత్తంగా గత సంవత్సరంన్నర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అక్కడ లగచర్లకు సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో భూముల విషయాల్లో కావచ్చు, ఇటీవల హెచ్సియులో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, భూమికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తిగా ఎండబెట్టి రైతుల్ని పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో గత సంవత్సరము, ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాటిపైన, అట్లాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా 6 గ్యారంటీల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేరని పరిస్థితి, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసాకు సంబంధించిన అంశాలు గాని, ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలను మళ్ళీ ఒకసారి ఉద్యమం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 10 ఏళ్ల పాటు తాము నడిపించిన ప్రజల్ని ఒక కన్నబిడ్డలా చూసుకుని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత సంవత్సరాల కాలంలోనే తెలంగాణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్ళీ సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మద్దతుగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలి. మేము మీకు అండగా ఉన్నాము, మేము మీతో ఉంటాము, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది ప్రజల కోసం తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రజా సంక్షేమం కోసం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ కార్యాచరణ ముందుకు నడపాల్సిన ఉంది. ప్రజలకు విశ్వాసం కల్పించాలి, రైతులకు విశ్వాసం కల్పించాలి. ఎవరు కూడా ఆత్మహత్యల వైపు నడవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది అనే ఒక ధీమాన్ని వ్యక్తం చేయాలి, ప్రజలకు తీసుకువెళ్ళాలని. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించే విధంగా వాళ్ళకు చెప్పాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రజలకు విశ్వాసం కల్పించడం కోసం ఒక పెద్ద సభను నిర్వహించాలి. మళ్ళీ ప్రజలు చేసినటువంటి గత ఎన్నికల్లో చేసినటువంటి తప్పుని మళ్ళీ చేయకుండా ఉండే విధంగా ప్రజల్ని అటువైపు నడిపించాలనే ఉద్దేశంతో ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రజలకు అండగా నిలబడడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని ఘనంగా నిర్వహించడం కోసం అవసరమైనటువంటి ఒక ప్రాతిపదికని ఈ సభల ద్వారా ఏర్పాటు చేయాలనే ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ 15 రోజులు 27వ తారీఖు వరకు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చరిత్రని, వాటికి సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో వివరించాలి. ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యవంతులై సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కేసీఆర్ ఈ సందర్భంగా చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అండ్ ఇక్కడ వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో 1500 ఎకరాల్లో మహాసభ జరగబోతోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన చారిత్రకమైన సభగా ఇది నిర్వహించబోతున్నారు. అండ్
పిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాబట్టి అది వరంగల్ అంటేనే పోరుగడ్డ కాబట్టి ఈ రజతోత్సవ మహాసభ అక్కడే పెట్టారు. మొత్తంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను రజతోత్సవ మహాసభకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అది గ్రాండ్ సక్సెస్ గా చేయాలని ప్రజలందరూ కూడా వెల్కమింగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మొత్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.